అదిగా సార్, నేను చెప్పేది వినండి సార్. నేను మినిస్టర్ గారి కేసు చూస్తుంటే మధ్యలో ఇది ఇలా జరిగింది సార్. అవును సార్, ఇట్స్ ఏ కాంప్లికేటెడ్ సిచ్యుయేషన్. మార్నింగ్ సార్. అవును సార్, మీ జ్యూరిస్డిక్షన్లో మా స్టేషన్ వెహికల్ మీద ఒక లాయర్ పడి చచ్చిపోవటం ఇట్స్ నాట్ దట్ ఈజీ. నాకు కొంచెం టైం కావాలి సార్. ఆ లాయర్ ప్రెస్ కాన్ఫరెన్స్ కొంచెం డిలే చేయండి సార్ ప్లీజ్, నాకోసం. ఓ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటయా? సార్, ఐ ఆమ్ ఇన్వెస్టిగేటింగ్ సార్. రిమాండ్ హోమ్ కి పంపించమని నీకు చెప్పాను కదా. ఎస్ సార్, బట్ ఆ కేస్ ఫర్దర్. నీ వల్ల కమిషనర్ ముందు ప్రెస్ ముందు తల దించుకోవాల్సి వచ్చింది. సార్, రచన దగ్గర సుందర్ నంబర్ మాత్రమే కాదు, ఇంకో 10 మంది వెహికల్ నంబర్స్ ఉన్నాయి. దానికి నా ఆర్డర్స్ ఫాలో అవడానికి ఏంటి సంబంధం? సార్, ఆ 10 వెహికల్స్ ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకున్నాయి. ఇటు చూడండి, అండ్ ఆల్ ద 10 are dead. వాట్ ఆర్ యూ సేయింగ్ నాయక్? అవును సార్, అన్ని కేసులు సూసైడ్ అని చెప్పి క్లోజ్ చేశారు. అయితే సార్, ఐ థింక్ మనం ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇదంతా ఆ అమ్మాయే చేసిందంటావా? నో వే సార్, ఆ అమ్మాయిని నేను నైట్ మొత్తం ఎంక్వైరీ చేశాను అండ్ షీస్ నో వే కనెక్టెడ్ టు దిస్. సార్, షీ సౌండ్స్ ఇన్నోసెంట్ సార్. ఇది చూడు, సుందర్ పోస్ట్ మార్టం రిపోర్ట్, క్లియర్ సూసైడ్. సార్, దర్ ఇస్ సంథింగ్ ఫిషీ సార్. మీరు పర్మిషన్ ఇస్తే నేను కేసు ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేస్తాను. వద్దు నాయక్, నువ్వేం చెయ్యొద్దు. సుందర్ కేసును క్లోజ్ చేయి చాలు. ఇక మిగతా కేసులకి మన స్టేషన్కి సంబంధం లేదు కదా, వదిలేవయ్యా. సరే, ఆ అమ్మాయి ఎక్కడా? ఇంట్రాగేషన్ రూమ్ సార్. పద. రచన, come. మీ ఆర్టీఓ ఫ్రెండ్ ఎంక్వైరీ చేస్తున్నాం. డోంట్ వరీ, హీజ్ అవుట్ ఆఫ్ ట్రబుల్. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. సుందర్ది మర్డర్ అని, అందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని ప్రూవ్ చేయడానికి మా దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు. మీరు వెళ్ళొచ్చు. యు ఆర్ ఫ్రీ టు గో నౌ. ఈ వెహికల్ నెంబర్సు, అడ్రస్లు, ఈ విషయాలు బయటికి లీక్ అయితే మీకే ప్రాబ్లం. యువర్ లైఫ్ విల్ బికమ్ హెల్. మీ మంచికే చెప్తున్నాను. ఇవన్నీ ఇక్కడే మర్చిపోండి. డూ యూ అండర్స్టాండ్? నాయక్ సార్, ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. హలో, నమస్కారం సార్. ఎస్ సార్. సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది సార్. సూసైడ్ అని కేసు క్లోజ్ చేస్తున్నాం సార్. మీ మీ కార్పొరేట్ ఫ్రెండ్కి చెప్పండి, హీఈస్ నాట్ ఇన్ ట్రబుల్ అని. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. రచన, రచన, మీ ఇల్లు వచ్చింది. సారీ. యూ షుడ్ బి రియలీ టైర్డ్. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సార్, మీరేనా నన్ను నమ్ముతున్నారా? ఐ ట్రస్ట్ యూ రచన. ఈ కేసు విషయంలో మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ.
ప్రభా మీకు మెసేజ్ పంపించాను. వాట్ హ్యాపెన్ టు ద రిపోర్ట్స్ దట్ ఐ ఆస్క్డ్ యు ఫర్? సెండ్ దెమ్ టు మై టేబుల్. సార్ మార్నింగ్ తీసుకొచ్చారు. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్ని మీరు చూసారా? రిపోర్ట్స్ అన్ని ప్రిపేర్ చేసింది మేమే కదా సార్. అది కాదు, అన్ని రిపోర్ట్స్ లో మరి సూసైడ్ ఉంది. సో సార్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటనేది మేము రిపోర్ట్ చేసాం, బట్ అది సూసైడ్ ఆ మర్డర్ అనేది పోలీస్ డిసైడ్ చేయాలి కదా సార్. అంటే ఈ కేసెస్ లో ఏమో కామన్ లింక్ ఉందని చెప్పి మేబీ టైమ్ ఆఫ్ డెత్ కానీ యూజ్ చేసిన వెపన్స్ లేదా తగిలిన గాయాలు ఎనీథింగ్ యూనిక్ ఆర్ అన్యూజువల్. నేను హ్యాండిల్ చేసిన కేసులో ఇలాంటిదేం కనిపించలేదు సార్. మీకు? నేను అలాంటిదేమీ చూడలేదు సార్. ఏమైంది సార్, ఎందుకలా అడుగుతున్నారు? కుమార్ రండి. సార్ ప్రభాకర్ సార్ మీకు ఈ పేపర్స్ ఇమ్మన్నారు. థ్యాంక్ యూ సార్ లేట్ అవుతోంది. మీరు ఇంకెళ్ళచ్చు. ఇఫ్ దర్స్ ఎనీథింగ్ ఐల్ గివ్ యూ కాల్ అండ్ థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హే హాయ్, రచన డెస్క్ ఇదే కదా? అవును ఇదే, కానీ తను ఇంకా రాలేదు. ఓ ఓకే థ్యాంక్స్. హే రచన హాయ్, నీకోసమే వచ్చాను. ఏంటి ఈరోజు లేట్? ఆల్ ఓకే? ఏమైంది రచన? నో, నిన్న నైట్ పడుకోవడం లేట్ అయింది. కాఫీ? అది ఎడిటర్. యా ఓకే, నో ప్రాబ్లం. ఇంకెప్పుడైనా వెళ్దాం. బాయ్. ఓకే. సీ యూ లేటర్. ఎక్స్క్యూజ్ మీ సార్, బిజీగా ఉన్నారా? లేదు, చెప్పండి. సార్ నేను ఒక కేసు హ్యాండిల్ చేశాను, అది కొంచెం అన్యూజువల్గా అనిపించింది. రండి. సార్ ఒకసారి రిపోర్ట్ ఇస్తారా? అది కాదు సార్, ఇది. ఇది ఇదా? ఎస్ సార్. ఇది నేను ఫైల్ చేసిన రిపోర్ట్ సార్. ఈ పర్టికులర్ కేసులో డెత్ బాడీ మీద రిస్ట్ వైన్ కట్ అవ్వడం వల్ల ఇలా జరిగింది సార్. నార్మల్లీ రిస్ట్ వైన్ కట్ చేసుకున్నప్పుడు వన్ స్లిట్ చేసుకుంటారు, కానీ ఈ పర్టికులర్ కేసులో కట్ కర్వ్ షేప్ లో ఉంది. చూడండి. ఇస్ ఇట్ నాట్ కామన్? నో సార్. మరి సూసైడ్ చేసుకునే వాళ్ళు యూజువల్ గా డిప్రెషన్ లో ఉంటారు. బ్లేడ్ తో గానీ నైఫ్ తో గానీ జస్ట్ ఒకేసారి కట్ చేసుకుంటారు, అది నార్మల్. అంతేగాని ఈ విధంగా బ్లేడ్ ని తిప్పి ఇలా ఎలా చెప్పాలి, యూ లాగా? ఎస్ సార్, అదే నాకు కొంచెం స్ట్రేంజ్ గా అనిపించింది. ఓకే సార్, ఈ విషయం మీకు చెప్పడానికే మళ్ళీ వచ్చాను. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ప్యూర్లీ కోఇన్సిడెంటల్. ప్రెస్ వాళ్ళకి ఆల్రెడీ నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఐ హావ్ నథింగ్ ఎల్స్ టు యాడ్. ప్లీజ్. థ్యాంక్ యూ. సార్ యాక్చువల్లీ సింపుల్ గా క్లోజ్ చేయాల్సిన కేసు అనవసరంగా కాంప్లికేట్ చేసావు. ఒక లాయర్ పోలీస్ జీప్ మీద పడి చచ్చాడంటే ఏంటి అర్థం? నేషనల్ లెవెల్లో బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది తెలుసా? సార్ నేను అతను సేవ్ చేయడానికి వెళ్ళాను సార్. నేను నాయక్, బయటికి వెళ్ళాలా మాట్లాడుకు. ఆ లాయర్ వైఫ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ లాయర్కి ఊరంతా అప్పులున్నాయంట. ఉంటున్న ఇల్లు మొత్తం ప్రాపర్టీస్ అన్ని సీజ్ చేస్తారని తెలిసి ఫేస్ చేయలేక బిల్డింగ్ మించి దూకి సూసైడ్ చేసుకున్నాడు. సార్ అదే సార్ చెప్పాలి. అది కాదు సార్. నేను అర్థమైందా? ఎస్ సార్. ఏంటది? సార్ నేను అప్పుడే చెప్పాను కదా సార్, సుందర్ కేసుకి యూటర్న్ కేసుకి కామన్ లింక్ ఉంది. ఐ జస్ట్ వాంటెడ్ టు నాయక్, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఇంకేంటి? సుందర్ కేసు క్లోజ్ అయింది. యూటర్న్ కేసెస్ ఏమీ లేవు. వెళ్ళు. వెళ్ళి పెండింగ్ కేసెస్ చాలా ఉన్నాయి కదా, వాటి సంగతి చూడు. ఎస్ సార్. నాయక్, రచన ఫోన్ నంబర్ నీ దగ్గర ఉందా? ఉంది సార్. మీరు మాట్లాడారంటే ముందు దాన్ని డిలీట్ చేయి. వెళ్ళు. అన్నా,
అన్నా సారీ, ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఇది ఉంచుకోండి, తీసుకోండి. హలో హలో, వినిపిస్తుందా? అయ్యో ఓకే, ఇస్ దేర్ అ ప్రాబ్లం? నో నో, అలాంటిదేం లేదు, వర్క్ స్ట్రెస్ అంతే. రచన, టెల్ మీ సంథింగ్ ఆనెస్ట్లీ. నేను నైట్ నిన్ను డ్రాప్ చేసినప్పుడు ఏమైనా తప్పుగా మాట్లాడానా? నో నో ఆదిత్య, యూర్ రియలీ జస్ట్ థింకింగ్ టూ మచ్. డిన్నర్ ఫ్రీగా ఉంటే డిన్నర్ కలుద్దామా? ఆదిత్య, ఐల్ జస్ట్ కాల్ యూ బ్యాక్. హలో హలో రచన, హలో.